విశాఖ కేజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక బాలుడి ప్రాణం బలైంది. కాలు విరిగిందని ఆసుపత్రికి తీసుకొస్తే కోమలోకి వెళ్లిన బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బాలుడి మృతితోటి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వైద్య సేవల లోపం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఆరేళ్ల అక్షయ్ కుమార్ మృతికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సార్ గోతులు పడినట్టు చెప్పలేదు. పడుకుంది. బాబాయ్ నుంచి అన్నం పెట్టాను. 12:30 అలా అవుతుంది. అన్నం పెట్టాను. అమ్మ నేను ఆడుకుంటా అని మూతి కడుక్కొని వెళ్ళిపోయాడు సార్. అప్పుడు ఆ పిల్లలతో ఆడుకుంటున్నాడు. నేను నా ఇంట్లో పని చేసుకుంటున్నాను. బట్టలు ఉతుకుతున్నాను, మిషన్లో వేసాను, తీసుకొని జాడించుకుంటున్నాను. ఈలోపు ఇలాగ నేను స్నానం చేసుకొని అన్నం పెట్టుకొని తింటున్నాను. ఇలా 3 అలా అవుతుంది సార్. అయితే బాబు నా దగ్గరకు వచ్చి పరిగెట్టుకొని అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అన్నాడు. 12 గంటలకు తిన్నాడు, పెట్టాను. మళ్ళీ 3 గంటలకు వచ్చి నాకు ఆకలేసేస్తుందమ్మా నేను ఉండలేకపోతున్నా, తిను పెట్టమ్మా అంటే నేను పెట్టుకున్న అన్నమే పెట్టాను. 6 ముద్దలు పెట్టాను సార్. పెట్టాను, తిన్నాడు. అమ్మ ఇంకా చాలా అమ్మ నాకు కడుపు నిండిపోయింది, నేను వెళ్ళి ఆడుకొని ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని కారు బొమ్మ బాల్ పెట్టుకొని వెళ్ళిపోయాడు సార్. కారు బొమ్మ బాల్ పెట్టుకొని వెళ్ళిపోయి మరి ఇంకా పడిపోయినట్టు కూడా నాకు తెలియదు సార్. పడిపోయినట్టు ఇంకొకళ్ళకి చెప్తే తెలిసింది. ఏడుస్తుంటే నేను ఎవరో అవతల పక్క ఏడుస్తున్నాను, గొంతులో పడిపోయి ఏడుస్తున్నాడు. అవతల పడిపోయాడని నేను ఎవరో ఏడుస్తున్నారు అని అనుకున్నప్పుడు ఈ లోపు ఆ పాప వచ్చి ఇలా పడిపోయాడక్క అంటే నేను తొందరగా వెళ్ళి తీశాను. బాగానే ఉన్నాడు సార్. బాగానే ఉండి వాళ్ళందరూ వచ్చి ఏమైంది నాన్న ఏమైందని ఆ కాలు ఇప్పితే అలా చిన్న దెబ్బకు భయపడతాడని ఎందుకు నా యాక్టింగ్ చేస్తున్నావు, పడిపోయాడు అమ్మా నా కాలు ఇరిగిపోయిందమ్మా నీకు తెలియట్లేదు. ఫుల్ ప్యాంట్ వేసాడు సార్. నా కాలు ఇరిగిపోయిందమ్మా నీకు తెలియట్లేదు అన్నాడు. అంటే ఆ ప్యాంట్ ఇప్పేసాను సార్. ఇంటి దగ్గర గొయ్యిలో పడిపోయాడు. ఆ గొయ్యిలో పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అయింది. కేజీస్కి తీసుకొచ్చాం. కేజీస్లో ట్రీట్మెంట్ చేస్తూ ఆపరేషన్ చేస్తానని ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత దానికి ఆపరేషన్ థియేటర్ తీసుకొచ్చిందా పెయిన్ వస్తుందన్న నర్సులు చెప్పాం. నర్సులోంచి పర్లేదు అని అలా పడుకోబెట్టారు. నేను అప్పటికి వాళ్ళకి ఎన్నిసార్లు కబురు పెట్టినా వాళ్ళు పట్టించుకోలేదు. తన నుంచి నాన్న పెయిన్ వస్తుంది అలా ఉండిపోయాడు. వాళ్ళు ఇండిషన్ వేసి పడుకోబెట్టేశారు. నేను ఇంటికి వెళ్ళి ఆకలి వేస్తుందంటూ వండి తీస్తానికి నేను వెళ్ళాము. ఇంటికి వెళ్ళి వచ్చిన లోపు ఆ పిల్లడు అలాగే ఉన్నాడు. 4 గంటలకి వెంటిలేటర్ మీద డాక్టర్లు ఆడికి వచ్చింది 1 గంటన్నరకి. డాక్టర్లు 4 గంటలకు వచ్చారు. వచ్చి వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేశారు. నేను అప్పుడే చనిపోయారని చెప్పాను, కానీ బాగున్నాడు చూసుకుంటామని చెప్పారు. ఇన్ని రోజులు బట్టి అయిపోయి ఇప్పుడు ఏం చేసి పిల్లడు చనిపోయాడు. దానివల్ల ఇప్పుడు నేను ఆ రోజే ఎప్పుడైతే బాగాలేదన్నారో నేను 6వ తారీఖున వెళ్ళి కంప్లైంట్ రాశాను. స్టేషన్కి వెళ్ళి ఓటుకి వెళ్ళి కంప్లైంట్ రాశాను. ఇలా నా కొడుకు అక్కడ సైట్లో పడిపోయాడు. డాక్టర్లకు ఎన్నిసార్లు నర్సులకు చెప్పాను, డాక్టర్లు కూడా అక్కడ లేరు. నర్సులు చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యంలో నా కొడుకు